ఈ లిఫ్ట్ ద్వారా ఒక్కొక్క ఎకరానికి 1,66,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, 2,176 మంది రైతులు లబ్ధి పొందబోతున్నారని, 1,877 మంది గిరిజనులు, 34 మంది షెడ్యూల్ కులాల రైతులు, బీసీలు 168 మంది, ఓసీలు 97 మంది లబ్ధి పొందుతున్నారని, ఈ స్కీమ్ కింద భూసేకరణ పూర్తయిందని, డబ్బులు కూడా అందజేయడం జరిగిందని తెలిపారు. మ్యాన్ పవర్ పెంచి పనులు చేయించాలని, 3 నెలల్లో లిఫ్ట్ పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని మిర్యాలగూడ శాసనమండలి సభ్యులు, నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సజ్జాపురం గ్రామాలకి 2,041 ఎకరాలకి నిర్మాణంలో ఉన్న లిఫ్ట్. మీ అందరికీ తెలుసు, మూసీ నది ఈ నీళ్లతో పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం. మొత్తం లిఫ్ట్ ఖర్చు 33.83 కోట్ల రూపాయలు. దీనివల్ల 2,041 ఎకరాలకి నీళ్లు పారబోతున్నాయి. అంటే ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సొమ్ము 1,66,000 ఈ లిఫ్ట్ ద్వారా. దీని కింద లబ్ధి పొందే రైతులు 2,176 మంది. అందులో గిరిజనులు 1,877. అంటే ఎక్కువ శాతం 2,176 మొత్తం రైతుల్లో గిరిజన రైతులు 1,877, ఎస్సీలు దళితులు 34 మంది, బీసీలు 168 మంది, ఓసీలు 97 మంది. ఓకే, ఇది మరి ఈ స్కీమ్ యొక్క ముఖ్య వివరాలు. దీనికి భూసేకరణ అయిపోయింది, పైసలు కూడా ఇచ్చేసినాము భూసేకరణకి. అదేవిధంగా ఎప్పటికి చేస్తావు? ఆగస్టులో హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. ఆగస్ట్ ఎండింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరి ఇది ఇంకొన్ని మిషన్లు మ్యాన్ పవర్ పెడతాం. నువ్వు తెలుగులో నీకు పనిచ్చినావు. ఓకే, వార్ ఫుటింగ్ లో పూర్తి చేయాలి. ఓకే, కొద్దిగా హార్డ్ రాక్ వచ్చింది సార్, లేకపోతే ఇంకా ప్రోగ్రెస్ ఉంటుంది సార్. హార్డ్ రాక్ రావడం ఆగస్టులో అంటే ఇది మే, జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలల్లో